హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో ప్రతి షిఫ్ట్లో మనకి 100% 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షిఫ్ట్ వైజ్ అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్తో పాటు మీకు మిగిలినటువంటి అన్ని రకాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ పర్టికులర్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కోర్స్ ఫీ అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే రైల్వే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 1 year వ్యాలిడిటీతో తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ యొక్క వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నామండి, వీడియో కోర్సెస్ని. సో మీరు ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ 3 కోర్సులు కూడా మీకు ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోర్సెస్ తీసుకోండి. మీకు అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ఈ కోర్సెస్ అయితే హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ నుంచి ఆ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్, డ్యాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనకి ప్రతి షిఫ్ట్లో కూడా మనకి అడుగుతున్నారు. సో ఇందులో మనం ముఖ్యంగా ఈ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి లేదా అదర్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డ్యాన్సర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది నాట్యశాస్త్ర బుక్. ఓకే, సో నాట్యశాస్త్ర అనేటువంటి పుస్తకం నుంచి మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనేవి ఉద్భవించడం జరిగింది. సో దీన్ని రాసినటువంటి వ్యక్తి వచ్చేసి భరత్ ముని అనమాట. సో ఈ భరత్ ముని అనేటువంటి అతను ఈ నాట్యశాస్త్ర అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. సో ఈ నాట్యశాస్త్ర అనేటువంటి పుస్తకం నుంచే మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనేవి ఆరిజినేట్ అయి ఉన్నాయి, అంటే అక్కడ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే టోటల్గా మనకి ముఖ్యమైనటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ మనకి ఇండియాలో అయితే ఉన్నాయి. అవి ఒక్కో స్టేట్కి సంబంధించి ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటనే చూస్తే తమిళనాడులో భరతనాట్యం అనేది ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. నార్థన్ ఇండియాలో లేదా ఉత్తరప్రదేశ్లో కథక్ అనేది ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. ఆ తర్వాత కేరళ విషయానికి వస్తే 2 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి, ఒకటి కథక్కళి, మరొకటి మోహిని ఆట్టం. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూచిపూడి అనేటువంటి గ్రామంలో ఉద్భవించినటువంటి కూచిపూడి అనేటువంటి డ్యాన్స్ ఫామ్. అస్సాం స్టేట్ విషయానికి వస్తే సత్రియ నృత్య అనేది అస్సాం స్టేట్కి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. ఇంకా మణిపూర్కి సంబంధించి చూసుకుంటే మణిపురి, ఒడిస్సాకి ఒడిస్సీ అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. దీనితో పాటు చావ్ అని చెప్పేసి మరొక క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ కూడా ఉంది. సో ఇది కూడా ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. సో ఈ విధంగా మనకి మోస్ట్ ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ మనకి స్టేట్ వైజ్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ తమిళనాడుకి సంబంధించిన ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏంటని చెప్పేసి అడుగుతారు, లేదా కేరళకి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఏంటని చెప్పేసి అడుగుతారు. అవి కథక్కళి అండ్ మోహిని ఆట్టం అనమాట. ఇంకా కూచిపూడి అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏ రాష్ట్రానికి చెందినది అని చెప్పేసి అడుగుతారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తమిళనాడుకి సంబంధించినటువంటి భరతనాట్యం అప్పట్లో డ్యాన్స్ని పర్ఫామ్ చేసేటువంటి వ్యక్తి ఈ విధంగా ఆ విధమైనటువంటి ఒక పర్టికులర్ ఒక పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి శారీ ఒకటి కట్టుకొని, తర్వాత కథక్కళికి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. మనం చాలా ఫిల్మ్స్లో కూడా చూసాము ఈ విధమైనటువంటి అటైర్తో ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్ని. ఇంకా కూచిపూడి ఈ విధంగా ఉంటుంది, ఒడిస్సీ అనేది ఈ విధంగా పర్ఫామ్ చేస్తారు, మోహిని ఆట్టం ఈ విధంగా ఉంటుంది, అలాగే కథక్ వచ్చేసి ఈ విధంగా పర్ఫామ్ చేస్తారు, సత్రియ నృత్య ఈ విధంగా అస్సాంకి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేస్తారు, మణిపూరి అనేది ఈ విధంగా ఒక బుట్ట లాంటిది పెట్టుకొని వారు పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా మనకి పర్టికులర్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరనేది చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్వశ్చన్ మనకి ఓన్లీ రైల్వే ఆర్పిఎఫ్లోనే కాదు, గతంలో జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది.
సో ఇది చూస్తే రుక్మిణీదేవి అరుండాలే ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? రుక్మిణీదేవి అరుండాలే ఈజ్ ఏ నృత్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఇవి చూసుకున్నట్లయితే రుక్మిణీదేవి అరుండాలే అనేటువంటి ఆవిడ భరతనాట్యం అనేటువంటి ఈ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి చెందినటువంటి ఫేమస్ పర్సనాలిటీ అనమాట. సో ఈవిడ తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ చూసుకుంటే రుక్మిణీదేవి అరుండాలే రిలేటెడ్ టు భరతనాట్యం డ్యాన్స్ బిలాంగ్స్ టు తమిళనాడు. ఓకే, తమిళనాడుకి చెందినటువంటి భరతనాట్యంకి సంబంధించిన ఫేమస్ క్లాసికల్ డ్యాన్సర్ అనమాట రుక్మిణీదేవి అరుండాలే. సో ఈవిడికి కొన్ని అవార్డ్స్ అయితే వచ్చాయి. ఆ అవార్డ్స్ ఏంటనేది చూసుకుంటే పద్మభూషణ్ అవార్డ్ 1956లో వచ్చింది, సంగీత నాటక్ అకాడమీ ఫెలోషిప్ అవార్డ్ 1967లో వచ్చింది, ఇంకా ఫస్ట్ ఉమెన్ డ్యాన్సర్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, రాజ్యసభకి సంబంధించి ఫస్ట్ ఉమెన్, ఓకే, మెంబర్ ఆఫ్ రాజ్యసభగా అయినటువంటి ఫస్ట్ ఉమెన్ డ్యాన్సర్ అనమాట ఈవిడ. సో రుక్మిణీదేవి అరుండాలే అనేటువంటి ఈవిడ సో మొట్టమొదటి రాజ్యసభకి సంబంధించి డ్యాన్సర్ అయి ఉండి రాజ్యసభకి ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి అనమాట. సో రుక్మిణీదేవి అరుండాలే సో ఫేమస్ పర్సనాలిటీ ఈవిడ. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అదర్ భరతనాట్యంకి సంబంధించినటువంటి డ్యాన్సర్స్, తమిళనాడులోని భరతనాట్యంకి సంబంధించినటువంటి అదర్ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా చూసుకుంటే ఇక్కడ మీకు ఇమేజెస్లో చూపించినట్లుగా యామిని కృష్ణమూర్తి అనేటువంటి ఈవిడ భరతనాట్యంతో పాటు కూచిపూడికి సంబంధించి కూడా ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మర్ అనమాట. సో అలాగే మనకి ఇక్కడ సోనాల్ మాన్సింగ్ అనేటువంటి ఈవిడ భరతనాట్యం అండ్ ఒడిస్సీకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్. అలాగే మనకి ఇక్కడ మృణాలిని సారాభాయ్ అనేటువంటి ఈవిడ భరతనాట్యం అలాగే కథక్కళికి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్ అండి. సో వీరితో పాటు ఇక్కడ మనకి లీలా శాంసన్, వైజయంతిమాల, గీతా చంద్రన్, ఆనంద్ శంకర్ జయంత్ అనేటువంటి వీరు ఇక్కడ చూసుకుంటే భరతనాట్యంకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్సర్స్ అండి. సో వారి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అందుకే అవి కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే పండిట్ బిర్జూ మహారాజ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? పండిట్ బిర్జూ మహారాజ్ ఏ నృత్య రూపానికి సంబంధించినటువంటి వారు అని చెప్పేసి అడిగారు. సో ఈయన కథక్ అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి వ్యక్తి. నార్థన్ ఇండియాలో లేదా ఉత్తరప్రదేశ్లో ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అనమాట అది కథక్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్. సో ఇక్కడ చూసుకుంటే పండిట్ బిర్జూ మహారాజ్ కథక్ అనేటువంటి యొక్క డ్యాన్స్ ఫామ్ లేదా నృత్య శైలికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆయన అసలు పేరు వచ్చేసి బ్రిజ్మోహన్ మిశ్రా అని చెప్పేసి ఆయన్ని పిలుస్తారు. అతని తండ్రి మరియు గురువు వచ్చేసి అచ్చన్ మహారాజ్ అండి. అచ్చన్ మహారాజ్ అనేటువంటి ఆయన అతనికి సంబంధించినటువంటి తండ్రి లేదా గురువుగా కూడా చెప్తారు. ఇతను లక్నో ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఘరానాస్కి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో ఘరానాస్ అనేవి ఈ పర్టికులర్ డ్యాన్స్ పర్ఫార్మర్స్ కానీ లేకపోతే మ్యూజిషియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారు పర్ఫామ్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఒక్కో స్టేట్కి ఒక్కొక్క ఘరానా ఉంటుంది. సో దాన్ని ఘరానా అని చెప్పేసి పిలుస్తారు. సో ఈయన ఏ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా మనకి గతంలో ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ లాంటి ఎగ్జామినేషన్స్లో అడిగారు. సో ఈయన లక్నో అనేటువంటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. ఈయనకి 1986లో పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డు కూడా రావడం జరిగింది. సో వీరికి వచ్చినటువంటి అవార్డ్స్ కూడా అడుగుతారండి. సో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే మేము మీకు ఈ విధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగులో బైలింగ్వల్లో మేము మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మేము పండిట్ బిర్జూ మహారాజ్తో పాటు ఈ కథక్ డ్యాన్స్కి సంబంధించి మరికొంతమంది ఫేమస్ డ్యాన్సర్స్ అయితే ఉన్నారు ఉత్తరప్రదేశ్కి సంబంధించి. సో అక్కడ ఎవరున్నారనేది చూసుకుంటే మనకి ఇక్కడ లచ్చూ మహారాజ్ అనేటువంటి ఈ పర్టికులర్ పర్సన్ కథక్ డ్యాన్సర్కి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ అనమాట. ఇంకా సితారాదేవి ది క్వీన్ ఆఫ్ కథక్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో సితారాదేవి ఫేమస్ కథక్ డ్యాన్సర్. తర్వాత శోభనా నారాయణ్. ఈ క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి, ఎంటీఎస్లో కూడా ఇవ్వడం జరిగింది. సో శోభనా నారాయణ్ అనేటువంటి ఈ పర్టికులర్ పర్సన్ కూడా కథక్ డ్యాన్స్కి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ. ఇంకా శంభు మహారాజ్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ కథక్ డ్యాన్స్కి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ. ఇంకా కుమారి కమల అలాగే రాణి కర్ణ అనేటువంటి వీరు ఈ పర్టికులర్ కథక్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అండి. సో వీరితో పాటు అచ్చన్ మహారాజ్, చంద్రలేఖ బిందాదిన్ మహారాజ్, మాళవికా సర్కార్, సుఖదేవ్ మహారాజ్, శంభు మహారాజ్, లచ్చు మహారాజ్, గోపీకృష్ణన్ అనేటువంటి వీరు కూడా ఫేమస్ పర్సనాలిటీస్ ఫర్ కథక్ డ్యాన్స్ అండి. సో వీరి పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటికి 2-3 సార్లు మీరు చదివితే మీకు ఖచ్చితంగా గుర్తుంటాయి. తర్వాత మరొక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, కేలు చరణ్ మొహాపాత్ర ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? కేలు చరణ్ మొహాపాత్ర అనేటువంటి ఈయన ఒడిస్సీ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ అండి.
సో ఇక్కడ చూసుకుంటే మనకి కేలు చరణ్ మహోపాత్ర 20వ శతాబ్దంలో కేలు చరణ్ మహోపాత్ర ఒడిస్సీ శాస్త్రీయ నృత్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. సో ఈయనకి సంబంధించినటువంటి వాయిద్యాలు ఏంటనేది చూసుకుంటే మృదంగం, అలాగే పక్వాజ్ మరియు తబలాలో ఈయన నిపుణుడు అనమాట. సో ఈయనకి కొన్ని మోస్ట్ సివిలియన్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. సో అవి వచ్చినటువంటి అవార్డ్స్ చూసుకున్నట్లయితే 2000 సంవత్సరంలో పద్మ విభూషణ్, 1988వ సంవత్సరంలో పద్మభూషణ్, 1974వ సంవత్సరంలో పద్మశ్రీ, 1966వ సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈయనకి కేలు చరణ్ మహాపాత్ర అనేటువంటి ఆయన ఫేమస్ పర్సనాలిటీ ఫర్ ఒడిస్సీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. సో ఈయనకి సంబంధించి వచ్చినటువంటి అవార్డ్స్ ఇవి. ఇంకా ఒడిస్సీ డ్యాన్స్కి సంబంధించి మరికొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ అయితే ఉన్నారు. సో వారు ఎవరైనా చూసుకుంటే ఇందాకే చూసాం మనం, భరతనాట్యంతో పాటు ఒడిస్సీలో కూడా ఈ సోనాల్ మాన్సింగ్ అనేటువంటి ఆవిడ ఫేమస్ పర్సనాలిటీ. ఇంకా మాధవి ముద్గల్, హరే కృష్ణ బెహ్రా, కిరణ్ సెహగల్, రాణి కర్ణ, మీనాటి మిశ్రా, కుంకుమ్ మొహంతి, మోహన్ మహాపాత్ర, సుజాత మహాపాత్ర అనేటువంటి వారు ఈ ఒడిస్సీకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్స్ అనమాట, డ్యాన్సర్స్ అనమాట వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, జావేరీ సిస్టర్స్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్స్? జావేరీ సోదరీమణులు ఈ క్రింది నృత్య రూపాల్లో దేనికి చెందినటువంటి వారు? సో వీరు ఎందులో ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్స్ అంటే మణిపూరి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. సో జావేరీ సిస్టర్స్ ఆర్ రిలేటెడ్ టు మణిపూరి డ్యాన్స్. సో ఆ సిస్టర్స్ ఎవరైనా చూస్తే మొత్తం 4, రంజన, దర్శన, నయన అండ్ సువర్ణ అనేటువంటి వారు ఈ యొక్క జావేరీ సిస్టర్స్ అని చెప్పేసి పిలుస్తారు. వీరు నలుగురు కూడా ఇక్కడ ఫోటోలో ఉన్నట్లుగా వీరి నలుగురు కూడా ఫేమస్ డ్యాన్స్ పర్సనాలిటీస్ ఫర్ మణిపూరి అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దీనితో పాటు మణిపూరికి సంబంధించినటువంటి యొక్క డ్యాన్స్ ఫామ్కి సంబంధించి మరికొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు. వారు ఎవరనేది చూస్తే గురు బిపిన్ సింగ్ అనేటువంటి ఆయన మణిపూరికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ. ఇంకా దీనితో పాటు గురు బిపిన్ సింగ్, గురు అమ్లీ సింగ్, నాల్ కుమార్ సింగ్, రాజ్ కుమార్ జీత్ సింగ్, కళావతి దేవి అండ్ నిర్మల్ మెహతా. ఓకే, కళావతి దేవి, నిర్మల్ మెహతా, రాజ్ కుమార్ జీత్ సింగ్, నాల్ కుమార్ సింగ్, గురు అమ్లీ సింగ్, గురు బిపిన్ సింగ్ అనేటువంటి వారు మణిపూరి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి మరికొంతమంది ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్స్. నెక్స్ట్ క్వశ్చన్, గురు వెంపటి చిన్న సత్యం ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? గురు వెంపటి చిన్న సత్యం ఏ నృత్య రూపానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఈయన కూచిపూడి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ ఆఫ్ కూచిపూడి అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకే, ఈయన్ని మాస్టర్ ఆఫ్ కూచిపూడి స్టైల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఆయన పేరు గురు వెంపటి చిన్న సత్యం అనేది ఆయనకి సంబంధించినటువంటి పేరు. ఈయనకి పద్మభూషణ్ అవార్డు 1998లో కూడా రావడం జరిగింది. సో దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడిలో పుట్టినటువంటి ఒక కూచిపూడి డ్యాన్స్కి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే అరుణిమ కుమార్, శోభానాయుడు, రాజా అండ్ రాధారెడ్డి, యామిని కృష్ణమూర్తి అనేటువంటి వారు ఈ కూచిపూడి డ్యాన్స్కి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే లక్ష్మీనారాయణ శాస్త్రి అనేటువంటి వారు, భావనారెడ్డి, స్వపన్ సుందరి, అలాగే వి సత్యనారాయణ శర్మ అనేటువంటి వారు ఈ కూచిపూడి డ్యాన్స్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. సో ఇక్కడ వి సత్యనారాయణ శర్మ అనేటువంటి ఆయనకి 1970లో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మృణాలిని సారాభాయ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? ఓకే, మృణాలిని సారాభాయ్ అనేటువంటి ఆవిడ ఏ డ్యాన్స్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పేసి అడిగారు. ఈ మృణాలిని సారాభాయ్ అనేటువంటి ఆవిడ కథక్కళి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ అనమాట. సో కథక్కళి అండ్ మోహిని ఆట్టం అనేది మనకి కేరళకి సంబంధించినటువంటి ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అవి. సో ఇందులో కథక్కళి అనేటువంటి ఈ పర్టికులర్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ ఎవరు అంటే సో ఈవిడ మృణాలిని సారాభాయ్ అనేటువంటి ఈవిడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి మృణాలిని సారాభాయ్ భరతనాట్యం అండ్ కథక్కళి ఈ రెండిట్లో ఆవిడ ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్ అనమాట. సో ఈవిడికి పద్మశ్రీ అవార్డు 1965లో, పద్మభూషణ్ 1992లో, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డు 1994లో రావడం జరిగింది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఈవిడితో పాటు మనకి ఇక్కడ కథక్కళికి సంబంధించి కొంతమంది ఫేమస్ పర్ఫార్మర్స్ అయితే ఉన్నారు.
సో ఇక్కడ చూసుకుంటే మృణాలిని సారాభాయ్ భరతనాట్యం అండ్ కథకళికి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ. అలాగే మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ కళామండలం గోపి అనేటువంటి ఆయన కూడా ఈ యొక్క కథకళి అండ్ మోహిని ఆట్టంకి సంబంధించి లేదా కథకళి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ. సో ఇక్కడ చూస్తే మనకి వీరితో పాటు కృష్ణన్ కుట్టి, కృష్ణ నాయర్, అలాగే కిచ్పాదం కుమరన్, ఆనంద శివరామన్, బల్లోటల్ నారాయణ్, శాంతారావు అనేటువంటి వారు ఈ కథకళి అనేటువంటి డ్యాన్స్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కనక్ రీలే హూ పాస్డ్ అవే రీసెంట్లీ బిలాంగ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? కనక్ రీలే అనేటువంటి ఈవిడ ఇటీవల కన్నుమూశారు. సో ఈవిడ ఏ నృత్యానికి సంబంధించినటువంటి పర్ఫార్మర్ అని చెప్పేసి అడిగారు. సో ఈవిడ మోహిని ఆట్టం అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ. సో కనక్ రీలే ఈమె ఇటీవల మరణించడం జరిగింది. సో ఈవిడ ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్ ఫర్ మోహిని ఆట్టం క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. సో ఈవిడికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే వచ్చాయి. 1989లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, ఇంకా సంగీత నాటక అకాడమీ అవార్డు 1994లో, కాళిదాస సమ్మాన్ అవార్డు 2006లో కూడా రావడం జరిగింది. ఈ మోహిని ఆట్టం అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి సో కనక్ రీలే అనేటువంటి ఆవిడతో పాటు ఇంకా కొంతమంది ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్స్ అయితే ఉన్నారు. సో వారు ఎవరైనా చూసుకుంటే సునంద నాయర్, అలాగే కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ, అలాగే విజయలక్ష్మి అనేటువంటి వారు ఫేమస్ పర్సనాలిటీస్. వీరితో పాటు రాగిణీదేవి, భారతీ శివాజీ, శ్రీదేవి, హేమమాలిని, జయప్రభ మీనన్, డాక్టర్ సునంద నాయర్ అనేటువంటి వారు ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ సత్రియ డ్యాన్స్ ఫామ్? ఓకే, ఈ సత్రియ నృత్య అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ ఎవరయ్యా అంటే శ్రీమంత శంకరదేవ అనేటువంటి ఆయన ఈ సత్రియ నృత్య అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ అండి. సో సత్రియ శాస్త్రీయ నృత్య స్థాపకుడు శ్రీమంత శంకరదేవ. శంకరదేవుడు సత్రియ నృత్యాన్ని రూపొందించి ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సత్రియ నృత్యానికి సంబంధించి మరికొంతమంది ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్స్ అయితే ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే జతిన్ గోస్వామి అనేటువంటి ఆయన, అలాగే గహన్ చంద్ర గోస్వామి, ప్రదీప్ చాలి, అలాగే శారదీయ సైకియా, లలిత్ ఓజా, ప్రభా శర్మ, పర్మాంద బర్బాయన్, అలాగే మాణిక్ బర్బాయన్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క సత్రియ నృత్య అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోనాల్ మాన్సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ 2 డ్యాన్స్ ఫామ్స్ అని చెప్పేసి అడిగారు. సో ఆవిడ చూసుకున్నట్లయితే భరతనాట్యం అండ్ ఒడిస్సీ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్ అనమాట. సో ఈ రెండింటిలోనూ కూడా ఆవిడ బాగా ఫేమస్. సో సోనాల్ మాన్సింగ్ మనకి ఇక్కడ భరతనాట్యం అండ్ ఒడిస్సీ అనేటువంటి డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇక్కడ చూసుకుంటే సోనాల్ మాన్సింగ్కి సంబంధించి భరతనాట్యం మరియు ఒడిస్సీ నృత్యశైలికి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ. ఈవిడికి కొన్ని అవార్డ్స్ అయితే వచ్చాయి. సంగీత నాటక అకాడమీ అవార్డు 1987లో వచ్చింది, పద్మభూషణ్ 1992లో, పద్మవిభూషణ్ 2003లో రావడం జరిగింది. సో ఈ అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే యామిని కృష్ణమూర్తి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ 2 డ్యాన్స్ ఫామ్స్? ఓకే, యామిని కృష్ణమూర్తి కూచిపూడి అలాగే భరతనాట్యం అనేటువంటి ఒక 2 డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి ఆవిడ బాగా ఫేమస్ పర్సనాలిటీ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈవిడికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్, యామిని కృష్ణమూర్తి కూచిపూడి మరియు భరతనాట్య నృత్య రూపానికి చెందినటువంటి వారు. 1990లో సొంత డ్యాన్స్ స్టూడియోను ఓకే యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ను కూడా ఆవిడ ప్రారంభించడం జరిగింది. సో 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డ్స్ కూడా ఆవిడకైతే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి తీజన్ బాయ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ పర్ఫార్మింగ్ ఆర్ట్? తీజన్ బాయ్ ఏ ప్రదర్శన కళతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. సో ఈవిడ చూసుకున్నట్లయితే పాండ్వాని అనేటువంటి ఓకే పాండవులు కాదు పాండ్వాని అనేటువంటి ఒక డ్యాన్స్ ఫామ్తో ఆవిడ సంబంధం అయితే కలిగి ఉన్నారనమాట. పాండ్వాని అనేటువంటి డ్యాన్స్ ఫామ్. సో పాండ్వాని ఛత్తీస్గఢ్కి సంబంధించిన సాంప్రదాయ ప్రదర్శన కళ అనమాట. సో ఈవిడ ఈ యొక్క తీన్బాయ్ అనేటువంటి ఈవిడ పాండ్వాని అనేటువంటి ఈ యొక్క ప్రదర్శన కళతో ఆవిడ బాగా ఫేమస్ అయి ఉన్నారు. సో ఈవిడికి పద్మశ్రీ 1987లో, పద్మభూషణ్ 2003లో, పద్మవిభూషణ్ 2019లో రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఉదయ్ శంకర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? ఉదయ్ శంకర్ ఏ నృత్య రూపానికి చెందినటువంటి వారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్యూజన్ అనేటువంటి ఒక కొత్త డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ అండి. ఫ్యూజన్ అనేటువంటి
ఒక కొత్త డ్యాన్స్ ఫామ్ అనమాట. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ ఇన్ ఇండియా, సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉదయ్ శంకర్ గారిని పిలవడం జరుగుతుంది. సో ఈయన తీసుకొచ్చింది ఏంటంటే ఫ్యూజన్ స్టైల్ ఆఫ్ డ్యాన్స్. దీన్ని ఏమంటారు అంటే ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ యూరోపియన్ ఒపేరా, ఈ రెండింటిని కలిపి ఫ్యూజన్ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు 1971లో రావడం జరిగింది. సో భారతదేశంలో ఆధునిక నృత్య పితామహుడు అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఫ్యూజన్ శైలి అనేటువంటి ఒక నృత్యాన్ని ఈయన తీసుకొచ్చారు. సో భారతీయ క్లాసికల్ డ్యాన్స్ అండ్ యూరోపియన్ ఒపేరాకి చెందినటువంటి ఒక డ్యాన్స్ ఫామ్స్ని పర్ఫామ్ చేస్తారనమాట ఈ శైలిలో. సో ఈయనకి పద్మ విభూషణ్ 1971లో రావడం జరిగింది. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది డ్యాన్సర్స్ వారి యొక్క ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఏంటి అనేది చూద్దాము, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సోనాల్ మాన్సింగ్ అనేటువంటి ఆవిడ, సో ఇక్కడ మనకి ఒడిస్సీ అండ్ భరతనాట్యం అనేటువంటి దానిలో ఫేమస్ పర్సనాలిటీ. ఇంకా గురు బిపిన్ సింగ్ అనేటువంటి వ్యక్తికి మణిపూరి అనేటువంటి డ్యాన్స్ ఫామ్లో బాగా ఫేమస్ పర్సనాలిటీ. ఒడిస్సీకి సంబంధించి కేలు చరణ్ మహాపాత్ర, కథక్కి సంబంధించి పండిట్ బిర్జు మహారాజ్, కూచిపూడికి గురు వేంపాటి చిన్న సత్యం, అలాగే కథక్కి సంబంధించి శోభనా నారాయణ్, భరతనాట్యంకి సంబంధించి పద్మా సుబ్రహ్మణ్యం, అలాగే భరతనాట్యంకి రుక్మిణీదేవి అరుండాలే, సత్రియ నృత్యానికి సంబంధించి శ్రీమంత శంకర్దేవ్, అలాగే కథక్కళి అండ్ భరతనాట్యంకి సంబంధించి మృణాలిని సారాభాయ్, అలాగే వీరితో పాటు మోహిని ఆటంకి సంబంధించి కోలమండలం కళ్యాణి కుట్టి అమ్మ, అలాగే భరతనాట్యం అండ్ కూచిపూడికి సంబంధించి యామిని కృష్ణమూర్తి, అలాగే మనకి ఇక్కడ కూచిపూడికి సంబంధించి వి సత్యనారాయణ శర్మ, అలాగే భరతనాట్యంకి సంబంధించి తంజావూర్ బాల సరస్వతి, అలాగే కథక్కి సంబంధించి చూసుకుంటే కుమారి కమల, భరతనాట్యంకి అలార్మెల్ వెల్లి, అలాగే కూచిపూడి అండ్ భరతనాట్యంకి సంబంధించి మల్లికా సారాభాయ్ అనేటువంటి వారు ఫేమస్ పర్సనాలిటీస్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫేమస్ డ్యాన్సెస్ అండ్ దేర్ డ్యాన్స్ ఫామ్స్ అనమాట. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. అందులో మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. దీనితో పాటు గ్రూప్ డి ఫుల్ కోర్సు 1 year వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎన్టీపీసీ కోర్స్ కూడా 1 year వ్యాలిడిటీతో మేము మీకు 499 రూపీస్కి ఇస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.